हरिः ओम् त्रिजगन्मोहननीलकान्तितनुवुद्दीपिम्प ప్రభాతనిరజబంధుప్రభమైన చేలముపైన్రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్తముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వన్నెగాడు మా విజయుంజేరడు వన్నెలాడు మదినావేశించునల్లప్పుడు హయరింఖాముఖధూళి ధూసరపరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లునెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువెట్క అని నా శస్త్రాహతించలనొచ్చి పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులిక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖ వృష్టి చెరలితను జంచు దేవుండు దిక్కు నాకు తెరలితను దంచు దేవుండు దిక్కు మనకు హరి ఓం పరావతాన్యభృత సరస చక్రవాక దాత్యూహ హంస సుఖతిరిబర్హిణాం యః కోలాహలో విరమతే అచిరమాత్రముచ్చైః భృంగాధిపే హరికథామివ గాయమానే మందారకుంద కురవ ఉత్పల చంపకార్ణ పున్నాగ నగ బకులాంబుజ పరిజతాః గంధేర్అర్చితే తులసికాభరణేన తస్యా యస్మింస్తపస్సు మనసో బహుమానయంతి అని బ్రహ్మదేవుడు ఆ వైకుంఠుడి నివాసం ఉండేటువంటి ఆ పరమాత్మ నివాసం ఉండేటువంటి వైకుంఠలోకం గురించి ఆయన వేడుకోవడానికి వచ్చినటువంటి దేవతలకు వైకుంఠ వర్ణన చేస్తూ ఉండేటువంటి విషయంలో ఆయన కొన్ని విశేషాలని మనం చూసాం, చెప్పినటువంటి విశేషాన్ని మనం చూసాం. వసంతి యత్ర పురుష సర్వే వైకుంఠమూర్తయః అన్నాడు. అంటే ఓ దేవతలారా, అక్కడ ఉండేటువంటి పురుషులందరూ ఉన్నారే వాళ్ళందరూ కూడా వైకుంఠమూర్తయః, వైకుంఠుడు ఏ విధంగా అయితే ఉంటాడో అలాంటి ఆకారము స్వభావము కలిగినటువంటి వాళ్ళు అక్కడ పురుషులు తిరుగుతూ ఉంటారు అనేటువంటి ఒక మాటని వైకుంఠమూర్తయః అన్నారు. ఇక్కడ మనకి ఈ వైకుంఠమూర్తి అని అనడంలో ఒక చిన్న ఇది ఉంది. ఏమిటంటే పరమాత్మకి ఒక రూపం అంటూ ఉండదు. నెంబర్ 1, పరమాత్మ సర్వవ్యాపకుడైనటువంటి తేజోమయుడైనటువంటి వాడు. ఇప్పుడు అటువంటి తేజోమయమైనటువంటి ఆ వెలుగు స్వరూపం అంతా కూడా ఎవరు ఏ విధంగా అయితే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క మనస్థితికి ఏ విధంగా వాళ్ళు ఆ పరమాత్మ కనిపించాలి అని అనుకుంటారో ఆయా రూపాలను ఆయన ధరిస్తూ కనిపిస్తూ ఉంటాడు.
కానీ అసలైనటువంటి ఆ పరమాద్భుతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ధ్యానస్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావాన్ని ఎవ్వరూ కూడా కనలేరు, చూడలేరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉండేటువంటి పురుషులందరూ కూడా వైకుంఠమూర్తయ అన్నారు కదా. అంటే దీని అర్థం ఏమిటంటే, దీనికి కస్మిన్ చిన్ మన్వంతరే వికుంఠాయాం మాతరి జాత తాద్ వైకుంఠ అని ఉంది. ఇక్కడ ఒకానొక మన్వంతరంలో ఏం జరిగిందంటే వికుంఠ అనేటువంటి ఒక తల్లి గర్భంలో ఈ పరమాత్మ ఒక రూపంలోకి వచ్చేట. వికుంఠ అనేటువంటి ఒకానొక స్త్రీ యొక్క గర్భంలోకి, ఒక తల్లి యొక్క గర్భంలోకి ఈ పరమాత్మలో ఉండేటువంటి ఒక అంశతేజం వచ్చి వైకుంఠుడు అనేటువంటి రూపంతో పుట్టేట. అందువల్ల అంటే ఏమిటి, ఒక తల్లి గర్భంలో ఆయన ఇమిడేటువంటి విధంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు మనకు వైకుంఠంలో కనిపిస్తూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వైకుంఠమూర్తికి అంటే ఆ తల్లికి పుట్టినటువంటి రూపంతో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. దీనికే మామూలుగా శాస్త్రం ఏం చెప్తుంది, సారూప్య ముక్తి అంటారు. ఎవరైనా ఒక సాధకుడు కానీ పరమాత్మను ధ్యానిస్తూ ఉండేటప్పుడు పరమాత్మలో తాను లీనమైపోయి పరమాత్మ యొక్క స్థితిని అనుభవిస్తూ ఉండేటువంటి స్థితిలో ఆ సాధకుడు లేకపోతే ఆ భక్తుడి యొక్క రూపం సారూప్యం అవుతుంది. అంటే తాను ధ్యానం చేస్తూ ఉండేటువంటి ఆ మూర్తి యొక్క రూపాన్ని వీడు పొందుతూ ఉంటాడు. కాబట్టి సారూప్య ముక్తికి అది ఆ వైకుంఠంలో ఒక స్టేజీ అది అని చెప్పేటువంటి విధానం కోసం వైకుంఠమూర్తయ అన్నారు. అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి నిశ్రేయసం అనేటువంటి వనం ఉన్నది. ఆ వనంలో అన్ని ఋతువులకు సంబంధించినటువంటి వృక్షాలు ఉన్నాయని చెప్పిన తర్వాత అక్కడ సరస్సు ఉంది. ఆ సరస్సులో మాధవీలతల్లో నుంచి వస్తూ ఉండేటువంటి ఆ తేనెలో ఉండేటువంటి ఆ పరిమళాన్ని మోసుకొస్తూ ఉండేటువంటి ఆ వాయువులుని అక్కడ విమానాల్లో తిరిగేటువంటి ఆ సాధకులు, ఆ సిద్ధులు, ఆ గంధర్వులు వాళ్ళు ఆ వాయువుని నిందించారు. మేమేమో భగవంతుని పరిపూర్ణంగా ధ్యానిస్తూ అందులో పులకితలం అయిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఈ వాసనలన్నీ మా ముక్కుకి తగులుతూ ఉంటే మా బుద్ధి చంచలం అవుతోంది. కాబట్టి మీరు ఇలా తీసుకురాకండి అని చెప్పి ఆ వాయువుల్ని నిందించినటువంటి విశేషం ఉన్నది. అంటే ఇక్కడ సాధనలో ఒక రహస్యాన్ని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనం సాధనలోనూ కూర్చున్నాం అనుకోండి, ఏదో పూజ చేసుకుంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో మంత్రోపాసన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి వాసనలు, ఆలోచనలు ఇవన్నీ కూడా వచ్చి మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఈ సృష్టిలో ఉండేటువంటి ఒకానొక రహస్యం. అది వైకుంఠంలో కూడా ఆ డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే వీటిలన్నిటినీ కూడా తెంపుకుంటూ వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత అక్కడ చెట్లు అయ్యాయి. తర్వాత ఆ సరస్సులో ఉండేటువంటి ఆ మాధవీలతల గురించి అయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పక్షుల గురించి చెప్పబడుతూ ఉంది. పారావతాన్యభృత సరస చక్రవాకదచ్యూహం సుఖతిరిబర్హిణాం యః కోలాహలో విరమతే అచిరమాత్రముచ్చై భృంగాధిపే హరికథామివ గాయమానే. తర్వాత ఓ దేవతలరా, ఇందాక ఈ పరమాత్మని ధ్యానిస్తూ ఎవరైతే ఆ విమానాల్లో తిరుగుతూ ఉండి పరమాత్మను ధ్యానిస్తూ పరమాత్మ మీదే మనసు పెట్టుకునేటువంటి వాళ్ళకి ఈ వాసనలన్నీ కూడా ఏ విధంగా అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయో అదేవిధంగా ఆ వనంలో, నిశ్రేయసం అనేటువంటి వనంలో అనేక రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. ఈ పక్షులన్నీ కూడా వాటి ఆకారాలకు తగ్గట్టు వాటి యొక్క రూపాలకు తగ్గట్లు అవి శబ్దాలు చేస్తూనే ఉంటాయి. అన్ని రకాలైనటువంటి శబ్దాలతో రకరకాలైనటువంటి కోలాహలం ఉంటుంది. అటువంటి కోలాహలంలో
ఒక తుమ్మెద హరిగానం చేస్తూ ఆ ఓంకారాన్ని అన్నిటికీ మూలమైనటువంటి ఆ ఓంకార నాదంతో ఒక తుమ్మెద అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఈ కోలాహలం చేస్తున్నటువంటి పక్షులన్నీ కూడా ఒక్కసారి నోరు మూసేసుకుని అవి సైలెంట్గా ఉండిపోతాయి అని చెప్పారండి. ఇందులో కూడా ఏమిటంటే తుమ్మెద అంటే భృంగము అంటే మానవుడి యొక్క హృదయము అని అర్థం. ఆ హృదయం ఎప్పుడూ కూడా అనాహత శబ్దం చేస్తూ ఉంటుంది. అనాహత శబ్దం అంటే ఓంకార స్వరం, దాన్ని నాదము అంటారు. ఆ నాదంలో ఆ నాదమే పరమాత్మ యొక్క రూపం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని ధ్యానం చేసేటువంటి గానం చేసేటువంటి హృదయం అనేటువంటి తుమ్మెద వస్తున్నప్పుడు మిగతా రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా ఒక్కసారి సైలెంట్ అయిపోతాయి. అంటే ఏమిటన్నా పక్షులు అంటే మనలో ఉండేటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి గోల చేస్తూ ఉంటాయి. ఇలా గోల చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మన హృదయంలో నుంచి ఓ అని నాదాన్ని కానీ మనం ఉపాసన చేసినట్లయితే వెంటనే ఆ నాదం యొక్క వైబ్రేషన్స్కి ఆలోచనలన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. ఆ విషయం ఆ యోగ రహస్యం చెప్పడం కోసమే ఈ విధంగా దేవతలకి చెప్పాడు. పారావత అన్యభృత సరస చక్రవాకదాత్యూహ హంస సుఖతిరిణాం బరీహిణాం. ఓ దేవతలరా, అక్కడ పారావతం అంటే పావురాలు ఉన్నాయి, అన్యభృత కోకిలు ఉన్నాయి, సారస పక్షులు అంటే బెగ్గురు పక్షులు ఉన్నాయి, భర్త పక్షులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, చిలకలు ఉన్నాయి, తీతు పక్షులు ఉన్నాయి, తర్వాత నెమలు కూడా ఉన్నాయి. అక్కడ అన్నీ కూడా జాత్యూహ హంస సుఖ తిత్తిరి బర్హిణయ కోలాహలో, అవన్నీ కోలాహలం. అంటే ఎవరి కంఠానికి ఎవరికి ఏం దోస్తే ఆ కోలాహలం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఏం జరిగింది అంటే భృంగ అధిప, భృంగాలంటే సాధారణ తుమ్మెదలు, లేకపోతే ఈ ఓంకారనాదం చేసేటువంటి ఆ రకమైనటువంటి తేనెటీగలు లాంటివి, తేనెటీగలు కాదు కానీ భృంగాలు తుమ్మెదలు అంటే అటువంటి తుమ్మెదలలో అధిప చాలా శ్రేష్టమైనటువంటిది అని. ఓంకారం అందరూ చేస్తారు, ఓంకారాన్ని సాధకులు అందరూ చేస్తారు, భక్తులు కూడా ఓంకారం చేస్తూనే ఉంటారు. కానీ అందులో ఓంకారాన్ని ఉపాసనగా చేసి దాన్నే నాదోపాసన అంటారు. నాదోపాసనలో పరిపుష్టి పొందినటువంటి వాడిని భృంగాధిపుడు అంటారు. ఇక్కడ మామూలుగా తుమ్మెదలు అతి శ్రేష్టమైనటువంటి తుమ్మెద హరికథాం ఇవ గాయమానే. అప్పుడు ఆ హరికథని తన నాదోపాసన ద్వారా కీర్తనల కింద పాటల కింద పాడుతూ ఉండేటువంటి సమయంలో కోలాహలో, ఈ కోలాహలం అంతా ఉందిగా మిగతా పక్షుల గోలంతా, విరమతే ఒక్కసారి ఆగిపోతుందిట. ఈ తుమ్మెది ఎప్పుడైతే ఆ నాదం చేస్తూ వస్తుందో ఇవన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. ఈ కోలాహలం అంతా కూడా ఒక్కసారి సైలెంట్ అయిపోతాయట. ఎంతసేపు అంటే అచిరమాత్రం, కొద్దిసేపు ఒక్కసారి ఆ ఓంకార నాదంలోకి వీళ్ళ యొక్క శబ్దాలన్నీ కూడా వచ్చేసి పరిపూర్ణమైనటువంటి మౌనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఆలోచనలు అనేటువంటివి, జీవులు అనేటువంటి రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా సైలెంట్ అయిపోయి ఆ యోగంలో చెప్పబడినటువంటి అనాహత శబ్దం మీదకి వెళ్ళినప్పుడు సమస్తము కూడా మౌనంగా ఉండిపోతుంది. అటువంటి మౌనానుభూతినిచ్చేటువంటిది అక్కడ ఆ వైకుంఠము అని చెప్పిన తర్వాత 19వ శ్లోకంలో ఆయన బ్రహ్మదేవుడు దేవతలకి ఈ విధంగా చెప్పడం ప్రారంభించారయ్యా అని చెప్పి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పినట్టుగా సూత మహర్షి నైమిసారణ్యంలో ఆ సౌనికాది మహర్షులకి ఆ వైకుంఠం యొక్క దర్శనం చేయిస్తూ ఉన్నాడు. మందార కుంద కురవోత్పల చంపకార్ణ పున్నాగనాగ బకులాంబుజ పారిజాతా గంధేక్షితే తులసికాభరణేన తస్యాయస్మింస్తపస్సు మనసో బహుమానయంతి అని అక్కడ మరొక విశేషాన్ని చెప్పారు.
ఏమిటి అంటే శ్రీహరి ఆయన ఎప్పుడు తులసిమాలను చాలా ఇష్టంగా ధరిస్తాడయ్యా. ఆ తులసిమాలని ఎందుకు ఆయన ధరిస్తాడు అంటే తులసిలో ఉండేటువంటి ఆ గంధాన్ని, అందులో ఉండేటువంటి మాధుర్యాన్ని, ఆ వాసనలు అంటే ఆయనకి చాలా ఇష్టంట. అటువంటి ఆ తులసి మీద ఆయనకి చాలా ఆదరంగా ఉంటుంది. కానీ ఆ వైకుంఠంలో అనేక రకాలైనటువంటి పూల చెట్లు ఉన్నాయి. అందులో మందార, కుంద, కురవోత్పల, చంపకార్ణ, పున్నాగ, నాగ, బకులాంబుజ, పారిజాత మందారాలున్నాయి, మల్లె గోరింటలున్నాయి, కలువులున్నాయి, సంపెంగలున్నాయి, ఆర్ణపుష్పం ఉన్నాయి, సురపొన్నలున్నాయి, నాగకేశరాలున్నాయి, పొగడ పద్మాలున్నాయి, పారిజాతం అనేటువంటివి ఉన్నాయి. మందార, కుంద, కురవక, ఉత్పల, చంపక, ఆర్ణ, పున్నాగ, నగ, బకులాంబుజ, పారిజాత ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఆ పరమాత్మకి మాత్రం గంధేర్చితే తులసికాభరణేన తస్యాహ అక్కడ తులసి మొక్కలు కూడా ఉన్నాయ్యా. ఆ తులసి మొక్కల యొక్క ఆ గుంపుల్లో నుంచి, ఆ బృందంలో నుంచి, దాన్ని బృందావనం అంటారు. తులసి మొక్కలన్నీ ఎక్కువగా ఉండేటువంటి దాన్ని బృందావనం అంటారు. కాబట్టి ఆ బృందావనంలో నుంచి, తులసి మొక్కలలో నుంచి వస్తూ ఉండేటువంటి గంధే ఆ పరిమళంతో, ఆ పరిమళం ఏం చేస్తోంది అంటే చాలా మౌనంగా పరమాత్మని అర్చితే ఆరాధిస్తూ ఉందయ్యా. అటువంటి ఆ పరిమళాన్నే ఆదరంగా చూసేటువంటి ఆ పరమాత్మని ఈ వృక్షజాతులన్నీ కూడా, ఈ వృక్షాలన్నీ కూడా, ఈ పుష్పాలన్నీ కూడా చాలా ఏమనుకున్నాయి అంటే, అబ్బా తులసి యొక్క గంధాన్నే ఆయన ఆస్వాదిస్తూ, తులసిమాలనే ధరిస్తూ మనని కొంచెం దూరం పెడుతున్నాడా అన్నట్టుగా అవి కించిత్ బాధపడినట్టుగా అనిపించి వాళ్ళు ఏమనుకున్నారు అంటే, వెంటనే అబ్బా తులసి చేసినటువంటి తపస్సు ఎంత గొప్పదో కదా అని చెప్పి ఏ విధమైనటువంటి మాత్సర్యం కానీ అసూయ కానీ లేకుండా, ఓహో మనము కూడా తులసి లాంటి ఆ సుగంధ పరిమళాన్ని, భగవంతుడు మెచ్చేటువంటి వాసనల్ని మనలో కలిగించుకోవాలి. కాబట్టి అటువంటి తపస్సు చేసినటువంటి తులసి ఎంత గొప్పదో కదా అని చెప్పి ఆ మందార, కుంద, కురవోత్పల, చంపకర్ణ, పున్నాగ, నాగ, బకులాంబుజ, పారిజాత అవన్నీ కూడా అలా అనుకున్నాయి అన్నారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఏమిటి అంటే, మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము ఈ తులసి యొక్క వాసనలు అన్నారు. గంధే అర్చితే తులసికాభరణేన గంధే అర్చితే అన్నారు. అంటే ఏమిటన్నమాట, మానవుడి యొక్క ఆ వాసనలు ఏ విధమైనటువంటి వాసనలు ఉన్నాయంటే, భగవంతుడు ఆ వాసనలు కలిగినటువంటి ఆ వాసనల్నే తన ఆభరణంగా ధరించుకునేటట్టుగా మానవుడి యొక్క వాసనలు ఉండాలి. వాసనలు అంటే చిత్తంలో వాసనలు ఉంటాయి. వాసనలు అంటే సంస్కారాలు అన్నమాట. మన సంస్కారాలన్నీ ఏ విధంగా ఉండాలి అంటే తులసి గంధంలాగా ఉండాలి. అంటే పరమ పవిత్రమైనటువంటి, భగవంతుడికి ఇష్టమైనటువంటి పరిమళాన్ని వెదజల్లేటువంటి తులసి యొక్క గంధాల్లాగా మానవుల యొక్క, భక్తుల యొక్క, సిద్ధుల యొక్క, సాధ్యుల యొక్క ఆ వాసనలున్నాయే, ఆ చిత్తంలో ఉండేటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా ఆ విధమైనటువంటి వాసనను కలిగి ఉండాలి. ఇంతకీ ఆ తులసి ఏం చేస్తుంది? అర్చితే నిరంతరము కూడా పరమాత్మను అర్చిస్తూ ఉంటుంది. పరమాత్మ యొక్క కంఠం మీద నేను ఆభరణం కింద మారాలి అనుకుంటుంది. పరమాత్మ యొక్క పాదాల మీద నా దళాలే ఉండాలి, పరమాత్మ యొక్క పాదాలను నా దళాలే అంటుకుని ఉండాలి అని నిరంతరము కూడా ఆ సంస్కారాన్ని, ఆ భావాన్ని ఏ మానవుడైతే, ఏ భక్తుడైతే
తన మనసులో తాల్చుకుని ఉంటాడో అప్పుడు ఆ మనసు యొక్క చిత్తము యొక్క ఆ వాసనలన్నీ కూడా తులసి గంధంలాగా ఉంటాయి. ఇది చెప్పడం. అంతే తప్ప మామూలుగా ఏదో తులసి అంటే ఆయనకి ఇష్టం అండి కాబట్టి మిగతా పువ్వులన్నీ తక్కువ, మిగతావి ఏమి తక్కువ ఏం కాదు కదా, అవి కూడా భగవంతుడి సృష్టిలోవే కదా. కానీ భగవంతుణ్ణి మెప్పించేటువంటి సంస్కారవంతమైనటువంటి ఆలోచనలు, ఆ వాసనలు కలిగి తులసిలాగా పవిత్రంగా భగవంతుడు మెచ్చుకునేటట్టు ఉండాలయ్యా అని ఆ భక్తికి సంబంధించినటువంటి రహస్యాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. అయిన తరువాత శ్లోకం 20వ శ్లోకంలో యత్సంకులం హరిపదానతి దృష్టై వైడూర్యమారకత హేమమయైర్విమానైః యేషాం బృహత్ కటితటాస్మితశోభిముఖ్యః కృష్ణాత్మనాం నరజ ఆదధురత్స్మయాజ్జైః. ఓ ఓ ఇంద్రాది దేవతలారా, అక్కడ విమానాలన్నీ తిరుగుతూ ఉన్నాయని చెప్పాం కదా, విమానాల్లో అందరూ తిరుగుతూ ఉన్నారని. ఆ విమానాలన్నీ కూడా దేనితో నిండిపోయి ఉన్నాయి అంటే ఆ విమానాల గోడలకు కానీ, ఆ కిటికీలకు కానీ, ఆ స్తంభాలకు కానీ, ఆ తలుపులు కానీ ఇవన్నీ కూడా వైడూర్యాలు, పచ్చలు, తర్వాత బంగారం అనేటువంటి దాటితో ఆ విమానాలన్నీ కూడా నిండిపోయి ఆ విమానాల నిండా కూడా ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నిటినీ మోసుకుంటూ ఆ విమానాలన్నీ కూడా వైకుంఠంలో అలాగ తిరుగుతూనే ఉంటాయి. అలాగ తిరిగేటువంటి విమానాల్ని చూడడానికి ఎవరు ఆ విమానాలు అక్కడ ఉన్నాయని చూడగలరు అంటే ఆ విమానాలు ఎవరికి కనిపిస్తాయి అంటే శ్రీహరి యొక్క పాదాలకు ప్రణమిల్లిన వాళ్ళకి మాత్రమే ఆ విమానాలు కనిపిస్తాయి. విశిష్టమైనటువంటి మానము విమానము అని అర్థం. అంటే విశిష్టముగా మానము కొలిచేటువంటిది అని అర్థం. అంటే మానము అంటే నాకు మానం ఉందండి అంటాం. మానము అంటే మన శరీరం యొక్క అభిమానము ఉంది అని. విశిష్టమైనటువంటి మానం ఉండాలి. ఆ విశిష్టమైనటువంటి మానము అంటే మనకు ఆ స్పృహని మానము అంటారు. కాబట్టి ఏమిటి మానము అంటే నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను అనేటువంటిది జ్ఞానస్వరూపం, నేను అనేటువంటి ధ్యానం యొక్క స్ఫురణ అనేటువంటి అది కనిపించాలి అంటే దాని యొక్క ఆ జ్ఞానంలోకి మనం వెళ్ళి ఆ జ్ఞానంతో మనం తాదాత్మ్యం చెందాలి అంటే దానికి శ్రీహరి యొక్క పాదపద్మాల మీద మన మనసు నిరంతరం ఉంటే అప్పుడు నేనెవరో మనకు తెలుస్తుంది. అది దాంట్లో ఉండేటువంటి విశేషం. శ్రీహరి పాదపద్మాలకి ఎవరైతే ప్రణమిల్లుతూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ విమానాలు కనిపిస్తూ ఉంటాయి, మిగతా వాళ్ళకి కనిపించవయ్యా అని ఏం చెప్పారంటే, సరేనండి బాగానే ఉంది, ఆ విమానాల్లో ఎవరుంటారు అంటే ఆ విమానాలను బంగారం, పచ్చలు, వైడూర్యాలు ఈ సంపదలన్నీ ఉన్నా అందులో విహరించేటువంటి దాంట్లో తిరిగేటువంటి జనుల హృదయంలో ఈ పచ్చలు, వైడూర్యాలు, ఈ బంగారాలు ఇవేమి వీటి యొక్క స్పృహ ఉండదు వాళ్ళకి. వాళ్ళ యొక్క హృదయాలలో శ్రీహరి సర్వదా నిలిచి ఉంటాడు. కావుననే అటువంటి శ్రీహరి ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లో నిలిచి ఉంటాడో అటువంటి జనులకు, అటువంటి మానవులకి కానీ, సాధ్యులకి కానీ, భక్తులకి కానీ బ్రహ్మాండమైనటువంటి చిరునవ్వుతో అతిలోక సౌందర్యంతో వెలిగిపోయేటువంటి స్త్రీల యొక్క అందచందాల్ని చూసినా సరే వాళ్ళ మనసు ఏ మాత్రము రజోగుణంలో పడిపోయి కామవికారాల్ని కలిగించలేదు అన్నాడండి. ఇది రహస్యం, మనం గ్రహించవలసినటువంటి రహస్యం. అంటే ఏమిటవుతోంది అన్నమాట, ఎప్పుడైతే మొట్టమొదట మనకు అన్ని సంపదలు ఉన్నాయి, మనకన్నీ ఉన్నాయి, మన దృష్టి అంతా వాటి మీదే ఉండి ఇంత సంపద ఉంది, ఇంత ఇది ఉంది, ఇన్ని రకాలైనటువంటి వాహనాలు ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అని చెప్పి మన మనసంతా కూడా వాటితో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు
అలాగ నిండిపోయినటువంటి స్థితుల్లో అక్కడ ఆ విమానాలలో ఆ సంపదలలో నివసించేటువంటి ఆ సంపదలతో కూడి విహరించేటువంటి జనుల హృదయంలో మాత్రం ఎప్పుడూ కూడా శ్రీహరే నిలిచి ఉంటాడు. శ్రీహరి పాదపద్మాల మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది. ఎన్ని సంపదలు మన చుట్టూ ఉన్న వాటి గురించి స్పృహ లేకుండా ఉండేటువంటి వాళ్ళని, ఎంత మహా సౌందర్యవంతులైనటువంటి వాళ్ళు, సృష్టిలో ఉండేటువంటి ఏ సౌందర్యము కూడా వాళ్ళలో రజోగుణాన్ని కలిగించి కామవికారాల్ని కలిగించన్నటువంటి ఒకానొక స్థితియే వైకుంఠమయ్య. అటువంటి వైకుంఠంలో శ్రీ పరమాత్మ ఉన్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడు దేవతలకి ఈ 3 శ్లోకాల్లో చెప్పారు. మిగతా రేపటి కార్యక్రమంలో మిగతా శ్లోకాల్లో వైకుంఠం యొక్క వర్ణనను చూద్దాం.